5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం, నెల్లూరు జిల్లాని క్లిష్ట పరిస్థితుల్లో అనేక పోరాటాలు, తెలుగుదేశం పార్టీని మళ్ళా ప్రభుత్వంలో తెచ్చుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక గుర్తులు రైతుల కోసం పోరాడాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పంచెలు కట్టుకొని థర్మల్ పవర్ స్టేషన్ కోసం పోరాడాం. అనేక సంఘ విద్రోహ శక్తుల కోసం ఈ సమాజంలో వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అడుగడుగున వాళ్ళు చేసే అన్యాయాలపైన, ద్రోహాలపైన పోరాడాం. ప్రత్యేకంగా తెలుగు మహిళలు, మా ఆడపడుచులు రోడ్లపైన పడి రోడ్లపైన లాఠీ దెబ్బలు తినిన రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి. అనేక కేసులు, అనేక దాడులు. ఈ జిల్లా 10కి 10 మేము ఓడిపోయి ఉన్నాం. అయితే ఆ స్థితి నుంచి 10కి 10 గెలిచే స్థితికి మొత్తం మా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పోరాడి మళ్ళా తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా మళ్ళా మేము 10కి 10 ఈ ఉమ్మడి జిల్లాని తెచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు నా మిత్రుడు బీదా రవిచంద్ర గారిని మళ్ళా జిల్లా అధ్యక్షుడిగా నియమించడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆయనకుండే అపార అనుభవం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయనకి తెలవడం, ఈ యొక్క విలేజెస్ గురించి ఇవన్నీ అనుభవం ఆయనకి క్షుణ్ణంగా ఉంది. కాబట్టి వాస్తవానికి రాష్ట్రాన్ని కూడా ఆయన అధ్యక్షుడిగా అవుతాడనే ఒక పరిస్థితిలో ఉన్నాం మేమంతా. అయినా ఈ జిల్లా ఆయనకి పెద్ద సమస్య కాదు. గతంలో కానీ ఈ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ప్రతిపక్షంలో ఉంటే అదొక ఛాలెంజ్. మనమే గవర్నమెంట్లో ఉన్నప్పుడు మళ్ళా ఆ గవర్నమెంట్ని తేవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. దానికోసం నాకు పూర్తి నమ్మకం ఉంది. రవిచంద్ర గారికి మా అందరి పూర్తి సహకారం ఉంటుంది. రవిచంద్ర గారు ఈ జిల్లా అధ్యక్షతనే కాకుండా ఇంకా మంచి పదవులు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.